తిరుపతిలో చర్చనీయాంశగా మారిన దేవతామూర్తి విగ్రహం. అయితే ఈ విగ్రహం గురించి గడిచిన 2 రోజులుగా కూడా రాజకీయంగానూ ఇటు భక్తుల మనోభావంగానూ పెద్ద చర్చనీయాంశకు దారితీసింది. ఇంతటికీ ఏంటి ఆ విగ్రహం, ఎక్కడుండేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం చూస్తున్నట్టే అభయ శనేశ్వర విగ్రహం అనేసి మనకు తాజాగా ఒక శపథి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అభయ శనేశ్వర విగ్రహాన్ని కూడా తయారు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని గతంలో కర్ణాటక చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ఈ యొక్క స్వామివారిని విగ్రహాన్ని తయారీకి ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అభయ శనేశ్వర విగ్రహంలోనే విష్ణుమూర్తి పోలినటువంటి ఆకారాలు కూడా ఉంటాయనేసని ప్రాథమికంగా మాత్రమే మనకు సమాచారం ఒక శపథ ద్వారా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అయితే అభయ శనేశ్వరుడు అన్నది అభయం ఇచ్చేటువంటి రూపంలో ఉంటాడు. అయితే ఈ అభయం అన్నది మామూలుగా విష్ణుమూర్తి విగ్రహాల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అదే రకంగానే ఈ విగ్రహాన్ని కూడా ఆర్డర్ చేసినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే మనకు సమాచారం ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు శంకు చక్రం కావచ్చు, విల్లు, అదే రకంగా గద, సింహం, ఏదైతే సింహం వాహనం ఉంటుంది. అయితే ఆ సింహ వాహనం కూడా ప్రతిబింబం కూడా ఏర్పాటు చేసి చెక్కినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది మనం చూస్తున్నదంతా కూడా సింహం, ఇది గద. ఇదంతా కూడా ఏదైతే ఆ యొక్క గ్రామస్తులు గతంలో వారి యొక్క గ్రామంలో ఈ యొక్క రూపంలో ఆ యొక్క స్వామివారిని కొలుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి 12 అడుగుల వరకు ఈ విగ్రహం హైట్ ఉంటుంది. దీన్ని ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే శపథులు దీన్ని తయారు చేసేటువంటి క్రమంలో కొంత మేరకు ఏదైతే మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఇదైతే చేతి అభయం ఇస్తూ చేతి వేళ్ళు ఇది కొంతగా విరిగినటువంటి పరిస్థితి. అదే రకంగా స్వామివారి మొహం మీద కూడా ఆ యొక్క కొన్ని చోట్ల ఆ ప్రతిమ సరిగా రానటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నిరుపయోగంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలించవచ్చు. ఇది గతంలో ఓల్డ్ చెక్ పాయింట్, అలిపిరి చెక్ పాయింట్ ఏదైతే ఉందో అది గతంలో ఈ ప్రాంతంలో ఉండేది. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా చెక్ పాయింట్ మారినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మనం ఒకసారి ఏదైతే వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయో గతంలో శిల్పులు ఇక్కడ కూడా ఇక చిన్న విగ్రహాలు తయారు చేసేటువంటి పరిస్థితులు కూడా గతంలో ఇక్కడ ఉండేది. అయితే కాలక్రమేణా అది తరలించినటువంటి పరిస్థితి. అయితే 20 ఏళ్ళ ముందు ఈ యొక్క విగ్రహం అన్నది మనం ఏదైతే చూస్తున్నామో ఈ కార్లు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉండింది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతం అంతా కూడా తర్వాత శుద్ధి చేసి బాగా ఇదంతా ఏదైతే ఒక ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడంతా కూడా భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. అయితే మలమూర్త విసర్జన పోయేవారి సంఖ్య కూడా ఇటుపక్క ఉంటుందని చెప్పాలి. ప్రధానంగా కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నది ఈ యొక్క విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రాంతంలో ఈ చెట్ల మధ్య ఇదంతా కూడా మద్యం బాట్లు, ఇక్కడంతా కూడా మలమూర్త విసర్జన చేస్తూ ఉంటారు. ఇలాంటి చోట ఇంత భక్తి భావన కలిగినటువంటి ఎంతో ప్రతిష్టం కలిగినటువంటి స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ వేస్తున్నారు. ఇది నిత్యం కూడా భక్తుల కంట పడుతుంది కదా, ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో ఇక్కడ ఎందుకు ఉంచారంటూ ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ కావచ్చు, ఇటు టీడీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇది స్వామివారిది ఇవాళటిదో లేకపోతే ఈ యొక్క ఏదైతే గవర్నమెంటో లేకపోతే ఈ కొత్తగా వచ్చినటువంటి బోర్డు వచ్చిన తర్వాత తీసుకునిందో కాదు. ఇది ఎప్పుడో 20 ఏళ్ళు అయినటువంటిది కదా, ఇప్పుడు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ నాయకులు కావచ్చు, ఇటు బోర్డు కావచ్చు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలాగా కరుణాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చి మనం చూస్తున్న యొక్క టెంకాయ కొట్టి స్వామివారి యొక్క పాదాల చెంత ఆ పూలు పెట్టి ఆయన ఇంత హంగామా చేసిన అవసరం ఏముంది అంటూ కూడా టీటీడీ ఇటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తున్నారు, నేను టీటీడీ చైర్మన్గా పనిచేశాను, 2 పర్యాలు పనిచేశాను. భక్తి అన్నది నాకు మించిన భక్తుడు మరొకడు ఉండడు, ఎందుకంటే నేను నమ్మేది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వాడిని అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క అంశం మాత్రం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశకు దారితీసింది. చర్చనీయాంశం కాదు, ఇదొక కేసు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఏదైతే అలిపిరి పోలీస్ లిమిట్స్లో ఈ యొక్క దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే ఒక ఇంజనీర్ అధికారి కూడా గోవిందరాజులు అనేటువంటి ఇంజనీర్ అధికారి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యవహరించారంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఒక
వాదన బలంగా వినబడుతుంది. చూడాలి ఏ రకంగా ఈ కేసు సంబంధించి ముందుకెళ్తున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ విగ్రహాన్ని మాత్రం ఇది అనేక ఏళ్ళుగా ఇక్కడే ఉంది. దీన్ని ఇవాళ కొత్తగా తెర మీదకి తెచ్చి దీన్ని రాజకీయంగా పులుముకుంటున్నారటువంటి వాదనలు మాత్రం బలంగా వినబడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కరుణాకర్ రెడ్డి ఏమో తన వాదనకి తన కట్టుబడి ఉన్నాడు. టీటీడీ కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు వాదన అయితే అది తప్పు అనేసి వాళ్ళు తెలిపే విధంగా వాళ్ళు వాదన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే ఈ యొక్క అంశం పట్ల మాత్రం ఇవాళ కేసులకు దారితీసింది. కేసు కూడా నమోదయ్యి అది అరెస్టు చేస్తారా, అరెస్టు ఉంటుందని ఒక పక్క, అరెస్టు ఉండబోదని మరో పక్క కూడా అనేక చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే విగ్రహం మాత్రం ఈనాటిది కాదు, 20 ఏళ్ళ నాటిది. ఇది ఏ ఒక ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిందే కాదని చెప్పాలి మనం. ఎందుకంటే 20 ఏళ్ళు అంటే అనేక ప్రభుత్వాలు కూడా మారాయని చెప్పాలి. అయితే ఇవాళ తెర మీదకి వచ్చినటువంటి విగ్రహం మీద మాత్రం అనేక విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.